రెగ్యులర్గా చేసే డ్రై ఫ్రూట్ లడ్డూలు కాకుండా ఈసారి ఇలా గూంద్ లడ్డు ట్రై చేసి చూడండి. రుచి అద్భుతంగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గూంద్ బోన్స్ అండ్ జాయింట్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. దీంట్లో హీట్ ప్రొడ్యూసింగ్ నేచర్ ఉండడం వల్ల వింటర్లో బాడీని వామ్గా ఉంచుతుంది. అదే కాదు, మెయిన్లీ ఇది ఆఫ్టర్ డెలివరీ పోస్ట్ పార్టమ్ రికవరీకి చాలా హెల్ప్ చేస్తుంది. బ్యాక్ పెయిన్ ఇష్యూస్ తగ్గిస్తుంది అండ్ ఆల్సో మిల్క్ ప్రొడక్షన్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీంట్లో హీట్ ప్రొడ్యూసింగ్ నేచర్ ఉండడం వలన పీక్ సమ్మర్స్ అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం అవాయిడ్ చేస్తే బెటర్. మార్కెట్లో గోంద్ అండ్ గోంద్ కటిరా అని రెండు దొరుకుతాయి. చూడ్డానికి రెండు సిమిలర్గా అనిపిస్తాయి, బట్ బోత్ హ్యావ్ డిఫరెంట్ ప్రాపర్టీస్. గోంద్ కటిరా వాటర్లో వేస్తే జెల్ లాగా అవుతుంది అండ్ ఇది బాడీని కూల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ మనం ఇక్కడ లడ్డూలో వాడేది గోంద్. ఇవి నెయ్యిలో వేయగానే ఉబ్బుతాయి. సో ఫస్ట్ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి గసగసాలు, ఎండు కొబ్బరిని లైట్గా వేయించుకోండి. తర్వాత గోంద్ని లో ఫ్లేమ్లో నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్, సీడ్స్ అన్నిటినీ నెయ్యిలో లైట్గా వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్, సీడ్స్, గోంద్ వీటన్నిటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ నెయ్యిలో కొద్దిగా గోధుమ పిండి వేసి లైట్గా వేయించాలి. ఫస్ట్ అది కొంచెం గట్టిగా అనిపించినా కాసేపటికి లూజ్గా అవుతుంది. ఇంకోవైపు నెయ్యిలో బెల్లం వేసి తీగపాకం వచ్చే వరకు కరిగించండి. లాస్ట్గా గ్రైండ్ చేసిన మిక్స్చర్స్, గసగసాలు, కొబ్బరి, వేయించిన గోధుమ పిండి, బెల్లం పాకం అన్నిటినీ కలిపి వేడిగా ఉన్నప్పుడే లడ్డూలుగా చేసుకోండి. ఈ గోంద్ లడ్డూలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. అంతేకాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తాయి. ఒకసారి తప్పకుండా ఈ లడ్డూలు ట్రై చేసి చూడండి.